మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వస్తున్నాడు కనుక మీరు నేను కలిసి మరి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధానంలో మళ్ళీ ఈ మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి శిరస్సు వంచి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు ఏ మాటలు చేతితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 53వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడ్డ మాట, దేవుని పిల్లారా, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగెను. అంటే నిజంగా అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఇందుకు ఏం దెబ్బలు పొందాడండి? కాళ్ళల్లో మేకులు, దేవుని పిల్లారా, చేతులకు మేకులు, అలాగనే పక్కలో ఏంటంటే బళ్ళెంతో పొడిచాడంట. అతని శరీరంలో ఎన్ని దెబ్బలైతే తిన్నాడో వాటన్నిటి వలనంట భూమి మీద లెక్కైతే మనకు పడాలి ఆ దెబ్బలు. ఏమండి, మనకు పడాల్సిన దెబ్బలంట దేవుడు యేసుక్రీస్తు వారి మీద పడ్డాయి కదా. ఆయన పొందిన ప్రతి దెబ్బ వలనంట భూమి మీద ఉన్న మనందరికంట స్వస్థతను కలుగు చేయాలనుకున్నాడు. ఎందుకు దెబ్బ పడితే ఏమైంది? దాంట్లోంచి రక్తం వస్తుంది కదా. ఆ రక్తము వలన, ఆయన కార్చిన రక్తం వలన అంటే దేవుని పిల్లార భూమి మీద ఉన్న మనకంట స్వస్థత కలుగు చేశాడంట. దేవుని పిల్లార నిజంగా ఇంకా ఆయన పొందిన దెబ్బలని, ఆయన పొందిన శ్రమలను ఎవరైతే గుర్తించకుండా మహానుభావుడైన యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థత పొందకుండా ఇంకా రోగులుగాను పాపులుగాను ఎంతమంది అయితే భూమి మీద తిరుగుతున్నారో వాళ్ళందరూ వచ్చి మా కొరకు మహానుభావుడైన యేసయ్య కలువరి శిలువలో శ్రమనొందాడు కదా, దెబ్బలు తిన్నాడు కదా, ఆ దెబ్బల వలన మాకు కూడా స్వస్థత కావాలని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేటట్టు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. ఇదిగోనైనా యేసయ్య పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని చెప్తున్నావు తండ్రి. ఎంతమంది అయితే నా తండ్రి ఆ స్వస్థతను నా తండ్రి గుర్తించలేక నా తండ్రి ఇంకా బయట వ్యర్థముగా తిరుగుతున్నారు తండ్రి, అట్టివారు గుర్తించి ఆ యేసయ్య నామములో శిరస్సు వంచి ప్రార్థన చేసుకొనినైనా ఆయన పొందిన ఆ దెబ్బల చేత ఆ స్వస్థతను పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం నీ బిడ్డలకి మనం అడుగుతున్నా తండ్రి. నైనా ఎంతమంది అయితే ఈ మాటలు చూస్తున్నారు పోయకూని లెగిసి వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యం ఇవ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి, వాళ్ళ రాకపోకల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, పని బాటల్లో తోడుగుండి బయటికి వెళ్ళి నీ బిడ్డలు క్షేమంగా గృహానికి చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.